అపూర్వం, అద్వితీయం, అనన్య సామాన్యం యూపీలోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాతో పులకరించిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. అందుకే గంగా, యమున, సరస్వతీ నదుల సంగమ స్థలం భక్త జనసంద్రాన్ని తలపిస్తుంది. లక్షలాది మంది భక్తులు ప్రయాగ్రాజ్కు పోటెత్తారు. తీవ్రమైన చలి ఉన్న త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల జయ జయధ్వానాలతో ప్రయాగ్రాజ్ మారుమ్రోగుతోంది. మన జీవిత కాలంలో ఒకసారి మాత్రమే సాధ్యమయ్యే గొప్ప వేడుక మహాకుంభం. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వేదికగా గంగా, యమున, సరస్వతీ నదుల సంగమ స్థలాలను మహాకుంభమేళాగా అత్యంత వైభవోపేతంగా సాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన మహాకుంభమేళా 2025 ఈసారి ఈ నెల 13న ప్రారంభమైంది. ఫిబ్రవరి చివరి వారంలో ముగియనుంది. ఈ మహాకుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడే అత్యంత విశేషమైన ఉత్సవంగా పేరు తెచ్చుకుంది. ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలి రావడం విశేషం. ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ అనే 4 పవిత్ర స్థలాల్లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభ్ భారతదేశంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమాల్లో ఒకటి. అయితే వీటన్నిటిలో ప్రయాగ్రాజ్ మహాకుంభం అత్యంత విశిష్టమైనది. ఈ విశ్వాసం, సంస్కృతి, సాంప్రదాయాల సంగమం ఈసారి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిర్వహించబడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మహాకుంభమేళా ఈసారి మరింత విశిష్టంగా జరుగుతుంది. సకల సౌకర్యాలతో భక్తులకు మహదానందాన్ని కలిగిస్తుంది. అందులో ప్రముఖులకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అందులో భాగంగా వీరికి అధిక స్థాయి భద్రతా ఏర్పాట్లు కూడా ఉన్నాయి. సౌకర్యవంతమైన ఆహారం, నిద్ర, సంరక్షణ, భద్రత వంటి అన్ని విధాల ఏర్పాటు చేశారు. భక్తజన సంద్రంతో ప్రయాగ్రాజ్ పునీతమవుతుంది. మొదటి 2 రోజుల్లోనే 5,15,00,000 మంది భక్తులు కుంభమేళాలో స్నానాలు ఆచరించి సరికొత్త రికార్డు సృష్టించారు. తొలి రోజు 1.65 కోట్ల మంది రాగా, రెండవ రోజు సంక్రాంతి పర్వదినాన 3.5 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు ప్రయాగ్రాజ్కు పోటెత్తుతున్నారు. తీవ్రమైన చలి ఉన్నా ఏమాత్రం లెక్క చేయకుండా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. మరో 40 రోజుల పాటు కుంభమేళా జరగనుంది. ముగింపు నాటికి 40 కోట్లకు పైగా భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. కుంభమేళాకు విదేశాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. సాధువుల శంఖనాదాలు, భజనలతో ప్రయాగ్రాజ్ పులకించిపోతుంది. హరహర మహదేవ, జై శ్రీరామ్, జై గంగామయ్య నామస్మరణలతో మారుమ్రోగిపోతుంది. భక్తుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 1296 ఛార్జీతో మహాకుంభమేళా ప్రయాగ్రాజ్ నగరాలను గగనతలం నుంచే వీక్షించే అవకాశం కల్పించింది. భారతీయ, విదేశీ పర్యాటకులు అత్యంత మంది సందర్శించే జాబితాలో ప్రయాగ్రాజ్ అగ్రస్థానంలో ఉంది. దీనివల్ల విమానాలు, హోటళ్లకు డిమాండ్ పెరిగింది. ఇప్పుడు జరిగేది మహాకుంభ్. ఇది 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మహాకుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి వస్తుంది. కావున జీవితంలో ఒక్కసారైనా చూడాలనే ఆకాంక్షతో
భక్తులు మరింత ఆసక్తి చూపుతున్నారు. విమానాలతో పాటు రైళ్లు కూడా మహాకుంభానికి వెళ్లే పర్యాటకులతో రద్దీగా ఉన్నాయి. మహాకుంభ్లో 2000 టెంట్లతో కూడిన మినీ సిటీకి బలమైన డిమాండ్ కనిపిస్తుంది. భక్తులు పవిత్ర స్థలంలో దగ్గరగా లీనమయ్యే అనుభూతి కోరుకుంటారు. గుడారాల విషయానికొస్తే లగ్జరీ నుండి డార్మటరీ వరకు అన్ని రకాల వసతులు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ముందు రోజుకు 1.5 నుండి 2 కోట్ల మంది సందర్శకులు వస్తారని అంచనా వేశారు. దానికి తగ్గట్లే భారీ ఏర్పాట్లు చేశారు. మహాకుంభ్తో ప్రయాగ్రాజ్ హోటళ్లు బుకింగ్లు పెరిగాయి. ప్రీమియం మిడ్ రేంజ్ హోటళ్లు నెలల ముందే పూర్తిగా బుక్ అయ్యాయి. మిగిలిన వసతి గృహాలు కుంభం కాని నెలలతో పోలిస్తే 50 నుండి 60% ధరలు పెంచుతున్నాయి. సమీప నగరాలు వారణాసి, లక్నోలకు డిమాండ్ పెరుగుతుంది. అక్కడ హోటళ్ల బుకింగ్లు 40 నుండి 50% పెరిగాయి. 45 రోజుల్లో సుమారుగా 40 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్కు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో పర్యాటక రంగం అభివృద్ధి మరింత పెరగనుంది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం కావడంతో భద్రతా చర్యలు అత్యంత సవాలుగా తీసుకుంటున్నారు. కోట్లాది మంది భక్తులు హాజరయ్యే నేపథ్యంలో పలు భద్రతా బృందాలు, ఫాస్ట్ మొబైల్ యాప్స్, 24/7 హెల్ప్ లైన్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. రవాణా, ట్రాఫిక్, రద్దీ నిర్వహణ, భద్రత కోసం ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా భక్తులు ప్రయాగ్రాజ్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి పుణ్యస్నానాలను పూర్తి చేసుకుని వెళ్లిపోయే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.